విగ్రహానికి నిత్య పూలమాల కార్యక్రమానికి ముఖ్య అతిథులు దయ్యాల గట్టయ్య, వ్యవస్థాపకుడు, కురుమ సంఘం గట్కేస్కర్ మున్సిపాలిటీ చిన్నం శ్రీశైలం అధ్యక్షుడు, కురుమ సంఘం గట్కేసర్ మున్సిపాలిటీ దయ్యాల రమేష్, కోశాధికారి, కురుమ సంఘం గట్కేసర్ మున్సిపాలిటీ కురుమ సంఘం సభ్యులు వారు విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి కురుమ సంఘం నాయకులు సందర్భంగా దయ్యాల గట్టయ్య మాట్లాడుతూ తెలంగాణ భగత్ సింగ్, దొడ్డి కొమరయ్య కురుమ అణగారిన వర్గాల కోసం పోరాడిన ధృవతార, భూమి కోసం, భుక్తి కోసం, బానిస సంఖ్యల విముక్తి కోసం ప్రతిఘటించి తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని అన్నారు. 168 వారాలుగా ఘనంగా పురస్కరించుకొని 169వ వారం పురస్కరించుకుంటున్నాము. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసిన మన దయ్యాల రమేష్ గారు, మన శ్రీశైలమ్మ గారు, అన్న రమేష్ అన్న గారు, కుటుంబ సంఘం సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. గట్టయ్య గారు అందరికీ హృదయపూర్వకంగా అన్న ప్రతి ఆదివారం ఈ కార్యక్రమంలో ఒక ముఖ్య మరియు ఒక అంశం మరియు ఒక సూక్తి కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా భారత రాజ్యాంగ పీఠికపై ప్రమాణ స్వీకారం చెప్పాల్సిందిగా మన గంగన మంజయ్య గారిని కోరుతున్నాం. ఆదర్శంగా నిలబడిన వ్యక్తి ఎవరన్నా దొడ్డి కొమరయ్య అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నిజాం పాలనలో పల్లె ప్రజలు బతుకులు చాలా దుర్భరంగా ఉండేవి. అంటే వాళ్ళ వెట్టి చాకిరి నుంచి వాళ్ళని పీడిస్తున్న, వాళ్ళ భూములు లాక్కొని, వాళ్ళ పాడి పశువులను కూడా వాళ్ళ అధికారంలో ఉంచుకొని ఉండని వెట్టి చాకిరిగా పరిమితం చేసిన సందర్భంలో పడివెండి గ్రామంలో పేద ప్రజలు, సామాన్యులు దయదాక్షిణలపై ఆధారపడేవారు. ఎందుకంటే వాళ్ళు ఏది ఆధారపడాలన్నా ఈ దయదాక్షిణలతో ఆధారపడేవారు. భారతదేశాన్ని సామ్యవాద, ప్రజాస్వామ్య రాజ్యంగా నిర్మించుకోవడానికి మౌనందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన, భావప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధనలు, స్వేచ్ఛను, అంతస్తు, హోదాలు, అవకాశం లేని వారందరిలో గౌరవంలో జాతి ఐక్యతను, సౌభ్రాతత్వాన్ని పెంపొందించడకు అర్థనిష్టపూర్వకంగా తీర్మానించుకొని మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం. ఈ గురువు పూలే ఆలోచనతో ఈ వారసుడు కాంచీరామ్ పని విధానంతో నిరంతరం నిస్వార్థంగా దేశ ప్రగతికి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. జై భీమ్. రమేష్ గారు, మహేందర్ గారు, శ్రీశైలం గారు అధ్యక్షులు, మరి పేరు ప్రతి ఒక్కరికి జై భీములు జరుపుతూ, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతం చేస్తున్నటువంటి అద్భుత భారత్ ఇంటర్నేషనల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ముఖ్యంగా మనము ప్రతి ఆదివారము ఒక అంశం గురించి, ఒక మహానీయుల గురించి చర్చించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈనాడు దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి పురస్కరించుకొని మరి ఇక్కడ మనము వర్ధంతి జరుపుతున్నాము. ప్రతి మహనీయుల జయంతి కానీ వర్ధంతి కానీ ఇక్కడ మనం చేస్తూ ఉంటాం. మరి అదేవిధంగా అందులో భాగంగానే దొడ్డి కొమరయ్య గారు ఆయన వర్ధంతి జరపడం జరుగుతుంది. మరి చిన్న వయసులోనే చనిపోయినటువంటి మొదటి ఉద్యమకారుడు ఎవరైతే ఆయన దొడ్డి కొమరయ్యనే. ఎందుకంటే మరి అంత గొప్ప వ్యక్తి. ఆనాడు ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పూలమాల కార్యక్రమం 169వ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన దయ్యాల గట్టయ్య గారు, దయ్యాల
దయాల గట్టయ్య గారు మరియు కుటుంబ సంఘ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా దొడ్డి కొమరయ్య గారి 78వ వర్ధంతిని పురస్కరించుకోవడం జరిగింది. సచిన్ గారు వారి జీవిత చరిత్ర గొప్పగా కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు దొడ్డి కొమరయ్య గారు ఈరోజు తెలంగాణ భగత్ సింగ్. ఈరోజు భారతదేశానికి భగత్ సింగ్ ఏ రకంగా పోరాడితే మనకి ఏ రకంగా స్వాతంత్రం వచ్చిందో అలాగే ఈరోజు తెలంగాణ స్వాతంత్రానికి మొట్టమొదటి కారణం మన తెలంగాణ భగత్ సింగ్ దొడ్డి కొమరయ్య గారిని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మనం అందరం ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండి తెలంగాణ స్వేచ్ఛ వాయువుని మనం పీల్చుకోగలుగుతున్నాం అంటే దానికి మొట్టమొదటి కారణం దొడ్డి కొమరయ్య గారు కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు భారతదేశంలో మనము అల్లూరి సీతారామరాజు అనే పేరు ఎంత గొప్పగా మనం వినబడుతుందో మన దొడ్డి కొమరయ్య గారు పేరు కూడా అంతకంటే గొప్పగా వినపడాల్సిన అవసరం ఉన్నది. కానీ దొడ్డి కొమరయ్య గారు ఒక బీసీ అని చెప్పి ఆయన కులంలో పుట్టినందుకు ఈరోజు ఆయన చరిత్రను ప్రపంచానికి తెలియకుండా తెలియజేసిన పరిస్థితి ఈరోజు మన భారతదేశంలో ఉన్నది. అందుకోసమనే మనమందరము దొడ్డి కొమరయ్య గారి ఆశయాలను తెలుసుకొని 20 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న ఆయన జీవనం ఆయన పుట్టుక ఈరోజు ప్రపంచానికి తెలియజేసిన అవసరం మనందరికీ కూడా ఉన్నది. 20 సంవత్సరాలలో ఉండి తెలంగాణకి తొలి అమరుడు కావడం చాలా గొప్ప విషయం. అందుకోసమే మనమందరం కూడా దొడ్డి కొమరయ్య గారు ఆ చరిత్రను తెలుసుకుని దొడ్డి కొమరయ్య గారు ఆశయాలను ముందుకు తీసుకునే విధంగా మనమందరం కూడా పాటుపడాల్సిన అవసరంగా తెలియజేసుకుంటాం. అలాగే ఈరోజు ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ద్వారా గట్కేసర్లో దొడ్డి కొమరయ్య గారు స్టాచ్యూ పెడితే మొట్టమొదటిగా ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ 5,000 రూపాయలు విరాళంగా ఇస్తాను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అన్న మీకు ప్రతినిత్యం మీరు తొందరగా దొడ్డి కొమరయ్య గారు స్టాచ్యూ పెడితే మా పూర్తి స్థాయి సహాయకులు కూడా తప్పకుండా ఉంటే దొడ్డి కొమరయ్య గారి స్టాచ్యూ మనమందరం కూడా కలిసి పెట్టుకుందాం కూడా సభాముఖంగా తెలుసుకుంటాం. అదే రకంగా అన్న ఇక్కడ దొడ్డి కొమరయ్య గారు అన్న ఈరోజు మనం తథాగత గౌతమ బుద్ధుడు కానీ సామ్రాట్ అశోక్ చక్రవర్తి కానీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారు కానీ మన బిందేశ్వర్ ప్రసాద్ మండల్ యాదవ్ గారు కానీ సర్దార్ సర్వాయి పప్పన్న గౌడ్ గారు కానీ చాకలి ఐలమ్మ గారు కానీ పెరియర్ రామస్వామి గారు కానీ కొమరం భీమ్ గారు కానీ నారాయణ గురు గారు కానీ అట్లా ఈ రకంగా తల్లి సావిత్రిబాయి పూలే మాత రమాబాయి అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే వీళ్ళందరి ఆశయాలకు వాళ్ళందరి వర్ధంతుల జయంతులు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క జీవిత చరిత్రను కూడా ఈ రకంగా ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. మనమందరం కూడా ఈరోజు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు మన దౌర్భాగ్య పరిస్థితి అంటే ఇన్ని 70 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు ఒక బీసీ ముఖ్యమంత్రి అయ్యే దౌర్భాగ్య స్థితి కూడా లేదు. ఈరోజు కుర్మ సంఘం నుంచి మనము మినిస్టర్ కావాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. మనము ఈ రకంగా అగ్రవర్ణాలు ఉన్న పార్టీలకు మనం తొత్తులుగా ఉంటే మనం జీవితాంతం ఈ రకంగానే మనం పాటుపడాల్సి వస్తుంది. అది కాకుండా మనమందరం కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఒక్కతాటిపైకి వచ్చి అందరూ కూడా మన హక్కుల కోసం మనం పోరాడితే రాజ్యాధికారం వస్తుంది. ఆ రాజ్యాధికారంలో మనం భాగంలో అయితే అప్పుడు అగ్రవర్ణాలకు మనం సీట్లు ఇచ్చే విధంగా తయారు కావాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ మనమందరం కూడా అవసరం రాజ్యాధికారం ముందు అందరూ పాటుపడాలని కూడా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం కూడా హృదయపూర్వక తెలియజేసుకుంటాను. దొడ్డి కొమరయ్య కుర్మ గారి ఆశయాలను వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ అంబేద్కర్ సౌరసంస్థల వద్ద నిర్వహించుకుంటున్నాము. చాలా ప్రభుత్వ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో చాలా సంతోషము. ప్రభుత్వాన్ని మధ్య కాలంలో గుర్తించడం. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా దొడ్డి కొమరయ్య గారి విగ్రహం ట్యాంక్ పాయింట్ పైన ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విన్నపం చేసుకుంటున్నాను. అదేవిధంగా గట్కేసర్ మున్సిపల్ ప్రాంతంలో కూడా దొడ్డి కొమరయ్య గారి విగ్రహం ఏర్పాటు చేయాలని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా అన్ని కుల సంఘాల వాళ్ళు ప్రజాప్రతినిధులు అందరూ సహకారం కావాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మేకల దాసన్న గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అరుణ్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీడియా మిత్రులకు, నా కుల సంఘ మిత్రులకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై కుర్మా.